ఇక ప్రకాశం జిల్లా లేటెస్ట్ అప్డేట్ కి వచ్చినట్లయితే అడవుల్లో మంటలు ఇదో రకం సమస్య. అడవిలో ఇలా చేయవద్దు అంటూ అక్కడ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లాలోంచి రుచులు చెప్పాలంటే నిజంగా మనసును దోచుకునే రుచులు ఎన్నో ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. ఇక చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో గ్రామీణ రుచులు ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి. రాగి సంగటి, నాటుకోడి పులుసు వంటి వంటలు ఇక్కడ సాంప్రదాయ ఆహారంగా కొనసాగుతున్న. అలాగే మిరపకాయల కారంతో ఉండే కూరలు ఈ ప్రాంత ప్రత్యేకత. పల్లెల్లో తయారయ్యే జొన్న రొట్టెలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే సాదా సీదా పదార్థాలతో రుచికరమైన వంటలు చేయడం ప్రకాశం జిల్లా ప్రత్యేకత. ఇక ప్రకాశం జిల్లా హైలైట్స్కి వచ్చినట్లయితే నల్లమల్ల అటవీలో చెలరేగిన మంటలు. మార్కాపురం జిల్లాలో అడవిలో అగ్ని ప్రమాదం, ఆందోళన. ఇక వన్యప్రాణులు, వృక్ష సంపదకు ముప్పు. అలర్ట్ అయిన అటవీ శాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఇక అడవుల్లో నిర్లక్ష్యం నిప్పు పెట్టుదని అధికారులు హెచ్చరించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అటవీ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ పర్యావరణ సమతుల్యత మనం చూసినట్లయితే అంటే పర్యావరణాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే దిశగా కొంతమంది అడవుల్లో మంటలు వేయటం లాంటివి మనం చూస్తూ ఉంటున్నాం. బట్ అలాగే ఎక్కడైతే అడవిలో ఇలా చేసినప్పటికీ ఇక దానివల్ల అక్కడ పర్యావరణం పాడవడమే కాకుండా అలాగే జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అటవీ ప్రాంతం పర్యావరణ సమతుల్యతతో కీలక పాత్ర పోషిస్తుంది. అరుదైన వన్యప్రాణులు, విలువైన వృక్ష సంపదకు ఆవాసంగా నిలిచిన ఈ అటవీ ప్రాంతం ప్రకృతి సంపదకు ప్రతీకగా నిలుస్తుంది. ఇక ముఖ్యంగా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నుంచి వన్యప్రాణులని, అడవిని రక్షించేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఇక ఆధునిక సాంకేతిక సాయంతో అటవీ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఇక అదే విధంగా అయితే కొందరి నిర్లక్ష్యం అకారణంగా నిప్పు పెట్టడం వంటి ఘటనల కారణంగా నల్లమలలో అప్పుడప్పుడు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా మార్కాపురం జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తుంది. ఇక అదే విధంగా అడవిలో మంటలు చెలరేగితే వృక్ష సంపద మాత్రమే కాదు, అనేక వన్య ప్రాణులు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఇక ప్రకృతి మనకి ఇచ్చిన అమూల్యమైన సంపద ఈ అడవులు. ఇక వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి అటవీ ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా నిప్పు పెట్టకుండా పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యతను అందరూ గుర్తుంచుకోవాలి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. గుడ్ మార్నింగ్ గగన. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదాల గురించి ఈ రోజు మనం టాపిక్ తీసుకున్నాము. ప్రధానంగా చూసుకుంటే అడవులను మనం రక్షించుకుంటే మనకు అదే మేలు. ఎందుకంటే ప్రధానంగా అడవులు అనేది ఈ యొక్క పర్యావరణ సమతుల్యతలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఈ యొక్క అడవుల రక్షణ కోసం అని చెప్పేసి ఇటు ఫారెస్ట్ అధికారులు అనేక విధాలుగా చర్యలు చేపడుతున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా అక్కడ అగ్ని ప్రమాదాలు అయితే మాత్రం చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే అడవిలో ఉన్నటువంటి జంతువులు కావచ్చు, అదేవిధంగా వృక్షాలు కావచ్చు, రకరకాల జాతికి చెందినటువంటి పక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురము, అదేవిధంగా గిద్దలూరు డివిజన్ లో ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క అటవీ సంరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా అక్కడక్కడ కూడా పలు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఎంతో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా చూసుకుంటే ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో ఇక కొందరు ఆకతాయిలు పెట్టినటువంటి నిప్పుకు అడవి అంతా కూడా పెద్ద ఎత్తున కూడా తగలబడడం మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క అడవి తగలబడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పులులు, చిరుతలు, అంటే ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో ప్రధానంగా పెద్ద పులులు, చిరుతలు, అదేవిధంగా ఎలుగుబంట్లు, జింకలు, ఇవన్నీ కూడా ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అటవీ అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ కూడా కొందరు ఆకతాయిలు, అదేవిధంగా ఆ సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల వాళ్ళు కూడా నిప్పు పెట్టడం వల్ల కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంతో కూడా అడవి కూడా నాశనానికి గురవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా వారు నిరంతరం కూడా తమ సిబ్బందితో కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే అంటే వన్యప్రాణుల రక్షణకు ఎప్పుడైతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయో వన్యప్రాణులు అయితే ప్రమాదంలో పడే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. ఇలాంటి వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా?
ఏదైతే ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణుల సంరక్షణ కోసము అటవీ అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో అవన్నీ కూడా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ముందుగానే ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా చూసుకుంటే వేసవిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వేసవి మొదట్లోనే ఇలాంటి ప్రమాదాలు జరగడం అనేది తాజాగా వారిని ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఏ ఒక్క జీవికి కూడా ప్రమాదం జరగకుండా ఉండేందుకు కూడా ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. తమ సిబ్బందితోటి నిరంతరం కూడా ఆ ఫారెస్ట్ ప్రాంతంలో కూడా వారితోటి పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ కూడా అంటే ప్రధానంగా ఈ ఎండాకాలంలో ఈ యొక్క చెట్లన్నీ కూడా ఎండిపోవడము, ఆ గడ్డి అంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. అక్కడ చిన్న రాపిడి జరిగినా కానీ లేదా చిన్న నిప్పురవ్వ పడినా కానీ పెద్ద ఎత్తున కూడా అడవి అంతా కూడా దట్టమైన అడవి అంతా కూడా దగ్ధమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే ఫారెస్ట్ అధికారులు తమ సిబ్బందితోటి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడైతే ఆ ఎండుగడ్డి కావచ్చు లేదంటే ప్రమాదానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాలను కూడా ముందుగానే వాళ్ళని క్లియర్ చేయడం జరుగుతుంది. అంటే ఆ యొక్క ఎండుగడ్డిని తొలగించడము, అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తారు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా చెంచు గిరిజనులు ఉంటారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. ఎందుకు వాళ్ళకు ప్రత్యేకంగా కళాజాత బృందాలతోటి వారికి అర్థమయ్యే భాషలో వారికి అర్థమయ్యే రీతిలో కూడా వారికి అవగాహన కల్పిస్తారు. ఎందుకంటే వారు నిరంతరం కూడా అడవిలో ఉంటుంటారు. వారి నిత్యం కూడా బీడీ సిగరెట్ ఇవన్నీ కూడా తాగేటువంటి అవకాశం కూడా ఉంటుంటుంది. ఆ బీడీ నిప్పు రవ ఎక్కడైనా కానీ అంటే ప్రధానంగా రాత్రి వేళల్లో చూసుకుంటే ఎటువంటి జంతువులు కూడా రాకుండా కూడా వారు మంటలు వేసుకోవడం జరుగుతుంది. వారి సమీపంలో కూడా పెద్ద ఎత్తున మంటలు వేసుకోవడం జరుగుతుంది. ఆ నిప్పు రవ్వలు కూడా ఏమాత్రం కొంచెం పక్కకి వెళ్ళినా కానీ అడవి అంతా కూడా దగ్ధమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి కూడా ప్రత్యేకటువంటి అవగాహన కూడా కల్పిస్తారు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఆ ఫారెస్ట్ అధికారులకైతే మాత్రం ప్రత్యేకంగా దీనికోసం అడవిలో మంటలు చెలరేయకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వాటిలో చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఉపగ్రహాల ద్వారా అంటే ఎక్కడున్నా కానీ చిన్న నిప్పురవ్వ పడినా కానీ వారికి ఫారెస్ట్ వారికి వెంటనే వాళ్ళ సెల్ ఫోన్ కి ఒక సమాచారం వస్తుంది. ఎక్కడైతే ఆ యొక్క నిప్పురవ్వలు పడతాయో అంటే అగ్ని ప్రమాదం జరుగుతుందో ఆ లొకేషన్ తో పాటు కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకి వెంటనే కూడా ఆ లొకేషన్ కూడా వాళ్ళకి షేర్ అవుతుంది. వెంటనే కూడా వారు అక్కడికి ఆ ప్రాంతానికి చేరుకొని ఆ మొదట్లోనే ఎక్కడైతే ఆ నిప్పు ఏర్పడిందో ఆ మంటలు చెలరేగాయో ఆ మంటలు కూడా వెంటనే కూడా అదుపు చేయడానికి వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానంగా ఎక్కడైతే ఆ నిప్పురవ్వలు ఏర్పడతాయో ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 20-30 మీటర్ల ప్రాంతంలో కూడా వారు అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మంటలు వ్యాప్తి చెందకుండా కూడా వారు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొందరు ఆకతాయిలు కావచ్చు, ఆ ఫారెస్ట్ లో వెళ్ళేటువంటి కొందరు వ్యక్తులు కావచ్చు, నిప్పు మంటలు వేయడం కానీ లేదంటే వారు తాగినటువంటి సిగరెట్లు, బీడీలు అవన్నీ కూడా అడవిలో పడేయడం వలన కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల కూడా ఫారెస్ట్ అధికారులకు ఒక తలనొప్పిగా మారిందని కూడా చెప్పవచ్చు. రైట్ ప్రశాంత్, ఎవరైతే అడవిలోకి వెళ్తున్నారో ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. అంటే ధూమపానం, మద్యపానం మీకే హానికరం కాదు, ప్రత్యేకంగా వన్య ప్రాణులకి అభంశుభం తెలియని ఆ వన్య ప్రాణులు కూడా ఆ మంటల్లో కాలిపోతాయి. నిర్లక్ష్యం అస్సలు వహించవద్దు, ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అది చాలా ప్రమాదం. ఎస్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.